ప్రచురించుంటామేమో. వాటి లిస్ట్ మీద కానీ దీని మీద అయినా కూడా ప్రశ్న స్మైల్ ప్రచురించుంటాం. ఎందుకనంటే ప్రచురణ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 27వ తారీఖున శనివారం మా యొక్క పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి విశేషమైనటువంటి అపూర్వమైన స్పందన లభించింది అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టో విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంతవరకు నిజమనేది తెలియదు. చంద్రబాబు నాయుడు, మీరు సూటిగా జవాబు చెప్పండి. మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని మీరు సమర్థిస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే సమాజంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏకాభిప్రాయం లేకుండా ఒక చట్టాన్ని మనం ఇంకొకరి మీద నెత్తిన రుద్దలేము, రుద్దకూడదు. అది ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధము అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. బీజేపీ స్థానిక నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయకుండా, మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా దానిలో డిస్కస్ చేయాల్సి వస్తుంది కాబట్టి, చూపించాల్సి వస్తుంది కాబట్టి, ఈ యొక్క అవాయిడ్ చేసేటటువంటి ఈ టాక్టిక్స్ అన్నింటినీ మానుకొని మీ వైఖరిని ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్న సామాజిక వర్గాలు, భిన్న మతాల మనోభావాలకి మీరు ఏం చెప్తారో అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలనని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మేనిఫెస్టో అంతా కూడా కూటమిలో ఎవరు మేనిఫెస్టో రిలీజ్ చేసింది? జనసేన, తెలుగుదేశం పార్టీ. బీజేపీ దాంట్లో కలవలేదు. దాంట్లో బీజేపీ యొక్క మేనిఫెస్టో లాగా దానిలో చెప్పను కూడా లేదు. ఇది కూటమి మేనిఫెస్టో అని మీరు ఎలా అంటారు? ఇదంతా పచ్చి అవకాశవాదం, ప్రజలను మభ్యపెట్టేటటువంటి ఒక టాక్టిక్స్ ఇవన్నీ కూడా. నిజంగా చంద్రబాబు అనుకునేటటువంటి అమాయకులు కాదు ప్రజలు. రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాజకీయంగా చైతన్యవంతులు. వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలరు. చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో తను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుట్రపూరిత రాజకీయాలు, హత్యా రాజకీయాలు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతనితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని హత్య చేయించాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా దళితుల పట్ల, దళితుల ఊచకోత కారకుడైనటువంటి వాడు గగనపర్రు కానీ, కారంచేడు కానీ, ఆ తర్వాత బీసీలు జడ్జీలు అయ్యేదానికి పనికిరారనడం, ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అనడం, ఇదంతా కూడా ఒక అహంభావపూరితంతో కూడుకున్నటువంటి పెత్తందారి మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం. దానికి ప్రతిరూపమే ఈ చంద్రబాబు అన్నటువంటి వ్యక్తి. ఇతను, నా ఉద్దేశంలో ఇతను రాజకీయాల్లో ఉండేదానికి అనర్హుడు. అసలు ఈ భూమి మీద జీవించి ఉండడానికి కూడా అనర్హుడు మానవుడుగా అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం.